ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమి 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 ఎందుకు? ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివ గ్లాస్ వరల్డ్. ఈరోజు మన వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసుంటారు. మేము యూట్యూబ్ కోసం ఏమేమి యూస్ చేస్తున్నాం, నెక్స్ట్ యూట్యూబ్ యాప్స్ ఏం యూస్ చేస్తున్నాం, అవన్నీ మీకైతే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. ఎవరైనా కొత్తగా యూట్యూబర్స్ స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు నా వీడియో చూస్తే మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా కొత్తే కాబట్టి. ఏమంటావు మాయా? అదే నిజం. ఎందుకంటే కొత్తగా యూట్యూబ్ పెట్టే వాళ్ళకి చాలా మందికి కొన్ని ఆప్షన్స్ తెలియదు. ఫస్ట్ ఒక 10 వీడియోలు 20 వీడియోలు పెట్టేసిన తర్వాత అయ్యో అప్పుడు తెలుస్తుంది. అప్పుడు తెలిసినా సరే పెద్ద యూజ్ ఉండదు. ఎందుకంటే 10 వీడియోలు డిలీట్ చేసి మళ్ళీ అది పెడదామన్నా సరే వ్యూస్ పోతాయి, లైక్స్ పోతాయి, కామెంట్స్ అన్నీ పోతాయి. సో మళ్ళీ అక్కడ 20 వీడియోల తర్వాత మనకి తెలుస్తుంది అప్పటి నుంచి పెడదామన్నా కొత్త వీడియోలు పెట్టాలి. సో ఫస్ట్ నుంచే ఈ వీడియో చూసారనుకోండి కొంచెం స్ట్రిక్ట్స్ అవి తెలుస్తాయి. ఏ యాప్లో ఎడిటింగ్ చేస్తాము, ఆ యాప్లో ఎడిటింగ్ చేసేది కూడా చాలా ఫీచర్స్ ఉంటాయి. అది మనం ఓపిక బట్టి ఉంటుంది. ఎందుకంటే మన వీడియో ఎంత నీట్గా చేసామనేది కాదు, ఎంత బాగా ఎడిటింగ్ చేసామనేదే మన వీడియో క్వాలిటీ బట్టి వస్తుంది. సో ఎడిటింగ్లోనే ఉంటుంది ఏదైనా సరే. వీడియో ఎడిటింగే కాదు, వీడియో తీయడం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫోన్స్లోని తక్కువ రేట్ ఫోన్స్ కొన్నాం అనుకో, దాని క్లారిటీ ఒకలా ఉంటుంది. కొంచెం ఎక్కువ రేట్ ఫోన్స్ కొన్నాం అనుకో, దాని క్లారిటీ ఉంటుంది. క్లారిటీ బట్టి కూడా వీడియోస్ అన్నది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఏమంటావు? అంతే కదా, అంతే. క్వాలిటీ. నెక్స్ట్ మనం ఏ యాప్స్ యూస్ చేస్తున్నాం, మేము పెయిడ్ అంటే డబ్బులకి యాప్స్ అని యూస్ చేస్తున్నామా, ఫ్రీగా యూస్ చేస్తున్నామా, ఇవన్నీ చాలా మందికి చాలా డౌట్స్ వస్తాయి. అందుకని ఈరోజైతే ఈ ఇన్ఫర్మేషన్ అన్ని మీకు అందించడానికి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మేము ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఏదైనా యూట్యూబ్ కోసం ఉంది అంటే ఫస్ట్ అయితే నేను ట్రైపోడ్ అయితే తీసుకున్నాను. ఈ ట్రైపోడ్లోనే మనకి సెల్ఫీ స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. బయట మనకి ఫ్రంట్ సెల్ఫీ తీసుకొని అండ్ బ్యాక్ సైడ్ ఎక్కువ మంది జనాలు ఉన్నారనుకోండి, మహా అయితే 2-3 ఫేసులు పడతాయి. ఇంకా బ్యాక్ సైడ్ లాంగ్ ఉన్న వాళ్ళకి ఫేసులు పడవు. సో దాన్ని ఏం చేయాలంటే సెల్ఫీ స్టిక్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంత లాంగ్ వస్తుంది మనకి. ఒకవేళ ఫ్రంట్ మనకి ఫేస్ లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, ఇక్కడ చూసారా ఇది లైట్, అంటే బటన్ ప్రెస్ చేస్తే మనకి లైటింగ్ వచ్చి ఫేస్ మీద కూడా గ్లో వస్తుంది. ఈ లైట్ మొన్న మా ఆయన ఆల్రెడీ పడేశాడు, అంటే ఇరిగిపోయింది. దానివల్ల లైట్ వెలిగించి అయితే మీకు చూపించట్లేదు. దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు అంటే దీని కాస్ట్ 250 రూపీస్ నేను కొనేటప్పుడు. ఇప్పుడు కూడా సేమ్ కాస్టే. ఫస్ట్ మేము పెయిడ్ రీల్స్ చేసేవాళ్ళం కదా, మా ఇద్దరమే ఉండేవాళ్ళం. మాకు థర్డ్ పర్సన్ ఎవరు ఉండేవారు కాదు రీల్స్ తీయడానికి. అందుకని ఇప్పుడు కూడా ఎవరు లేరులే. అంటే మాకు ఫస్ట్ తెలియదు కదా ఎలా తీసుకోవాలి ఏంటి అన్నది. అప్పుడు నేనైతే ఈ సెల్ఫీ స్టిక్ని అయితే ఆర్డర్ ఇచ్చాను. దీంతో మేము దగ్గర ఒక 100 వీడియోస్లా తీసాము. ఫస్ట్ మా యూట్యూబ్ పెట్టిన ఫస్ట్ ఒక 100 వీడియోస్ మీరు చూడండి, మీకే తెలుస్తుంది. దీంతోనే తీసాము. దీంతో తీస్తుంటే మాకు అనిపించింది దీనికన్నా మనకి ఇంకొక అడ్వాన్స్ ఫ్యూచర్స్ ఉన్నది ఏదైనా ఉంటే బాగుంటుంది అని అయితే మేమైతే ఇంకోటి తీసుకున్నాము. ఎందుకంటే ఇది చిన్నది కదా, మన నించోని వీడియోస్ చేయడానికి ఇది యూజ్ అయితే అవ్వదు. కూర్చొని యూజ్ చేయడానికి అయితే అవుతుంది, బయట పడడానికి అయితే అవుతుంది. బట్ దీనికి స్టాండ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా స్టాండ్కి యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫోన్ పెట్టుకొని ఇక్కడ ఈ యాంగిల్లో కానీ ఇదిగోండి ఇక్కడ 2 ఉంటాయి. ఇలా ఉందా, ఇలా ఉంది కదా, ఇది మనం ఉందా, ఇది ఎక్స్టెండ్ అవుతుంది. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఎక్స్టెండ్ అవుతుంది ఎంత కావాలంటే అంత. ఎందుకంటే అన్ని ఫోన్స్ ఒకేలా డైమెన్షన్స్ ఉండవు. సో ఇది ఎక్స్టెండ్ చేసుకొని ఈ యాంగిల్ కావాలంటే ఈ యాంగిల్ షార్ట్స్కి స్ట్రైట్గా తీసుకుంటారు. అదే మనకి లాంగ్ వీడియోస్ అయితే ఈ విధంగా తీసుకుంటారు లాంగ్ వీడియోస్కి అయితే. సో ఓకేనా, ఇది కూడా యూజ్ అయ్యింది. ఎందుకంటే మీకు చాలామంది షార్ట్స్ తీసి దాన్ని లాంగ్ వీడియో పెద్ద అనుకుంటారు. బట్ లాంగ్ వీడియో పెట్టేటప్పుడు మాత్రం అది స్ట్రైట్గా వస్తూ ఉంటుంది. సో లాంగ్ వీడియోకి మాత్రం ఎప్పుడు ఆఫ్గా తీసుకోవాలి, షార్ట్స్కి మాత్రం ఎప్పుడు స్ట్రైట్గా తీసుకోవాలి. సో ఇది ఈ టిప్ అనేది మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఫ్రంట్ కావాలి, ఇప్పుడు మనం ఇలా మనం ఏదైనా రాస్తున్నాం అనుకోండి, వెనకైతే నుంచి కావాలి. సో యాంగిల్ కావాలి అనుకుంటే ఇక్కడ ఇది ఉంది ఏమనుకున్నారా, దీన్ని ఇలా కింద తీసుకోవచ్చు, ఇలా హైట్ తీసుకోవచ్చు. ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ చేసుకోవచ్చు. ఈ యాంగిల్ కావాలి అనుకుంటే స్ట్రైట్ చేసి అలా ఉండిపోతుంది. సో ఇది దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది. ఇది మల్టీపర్పస్ మాట. దీనివల్ల చాలా యూజెస్ ఉంటాయి. నెక్స్ట్ మనం కెమెరా ఇలా పెట్టుకొని ఫోటో తీసుకోవాలనుకోండి, ఇక్కడ మనకి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు మన ఫోన్కి అయితే. ఇప్పుడు మనకి సెల్ఫీ స్టిక్ కదా ఇలా ఉంటుంది. ఇలా ఉండడం వల్ల మనం ఇక్కడ లాంగ్ చెయ్యి పెట్టలేము కదా సెల్ఫీ స్టిక్కి. సో బటన్ ఇక్కడ ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్షన్ అనమాట. బ్లూటూత్ అని ఆటోమేటిక్ బ్లూటూత్ ఉంది కాబట్టి దీనికి కనెక్షన్ అయిపోతుంది.
మన చేతిలో పెట్టుకొని జస్ట్ ఇలా నొక్కగానే ఫోటో అన్నది క్లిక్ అవుతుంది, అయిపోద్ది. అంతే. ఈ సెల్ఫీ స్టిక్ యూజెస్ అయితే అదే. మీకు ఎవరికైనా బ్లూటూత్తో కనెక్ట్ చేయడం రాకపోతే మాకు నెక్స్ట్ వీడియోలో ఎవరైనా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఆ కనెక్షన్ అనేది పెద్ద విషయం కాదు. ఎందుకంటే మన ఇయర్ బడ్స్ మన సేమ్ యాస్టీస్ ఎలా కనెక్ట్ చేసుకుంటాం. ఇయర్ బడ్స్ మన చెవిలో పెట్టుకోగానే అక్కడ అడుగుతుంది, ఆప్షన్ అడుగుతుంది. అవునా, బ్లూటూత్ ఆప్షన్లోకి వెళ్ళి అక్కడ బోర్డు వస్తాయి మనకి. దీని బ్లూటూత్ నేమ్ ఉంటుంది కదా, నేమ్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ కనెక్ట్ అయిపోతుంది. ప్రెస్ చేయగానే మనకి ఫోటో వచ్చేస్తుంది. మీకు ఇంకా దానికోసం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎలా చేస్తున్నానో ఫోన్లో అంతా డీటెయిల్గా అయితే చెప్తాను, ఓకేనా. నెక్స్ట్ మేము సెకండ్ ఇన్వెస్ట్ చేసింది ఏంటి అంటే రింగ్ లైట్కి. ఎందుకంటే ఇది ఆల్రెడీ షార్ట్గా ఉండేది, మనం స్టాండింగ్ దానికైతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళం. అలా కాదు అని నేనైతే సెకండ్ అయితే రింగ్ లైట్ ఆర్డర్ ఇచ్చాను. దాని కాస్ట్ వచ్చి 550 రూపీస్, చాలా చీపే. మొత్తం నేను యూట్యూబ్ కోసం ఇన్వెస్ట్ చేసిన మహా అయితే ఒక 1000 బిలోనే ఇన్వెస్ట్ చేశాను, ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే ఫస్ట్ మనం యూట్యూబ్ స్టార్ట్ చేసి ఎక్కువ ఇన్వెస్ట్ చేసి దాని తర్వాత ఇంట్లోకి కూడా ప్రెజర్ పెట్టడం ఎందుకు అని నేనైతే తక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాను. మన సెకండ్ రింగ్ లైట్ చెప్పాను కదా, రింగ్ లైట్ ఎలా యూస్ చేయాలి ఏంటి, దానివల్ల యూజెస్ ఏంటి అవన్నీ అయితే చెప్తాను, ఓకేనా. మేము ఆల్రెడీ ఇప్పుడు వీడియో తీసేది కూడా రింగ్ లైట్తోనే. నేను మా ఆయన కూర్చున్నాం కదా, మాకు ఎవరు తీసిన లేరు, అందుకని రింగ్ లైట్లో పెట్టి మేమైతే వీడియో తీస్తున్నాము. రింగ్ లైట్ చూపిస్తాను ఇప్పుడు. సెకండ్ పర్చేస్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ అయితే ఇదే మనకి. స్టాండ్ ప్లస్ రింగ్ లైట్ అనేది ఇక్కడ వస్తుంది, మీకు చేసి చూపిస్తాను ఎలా పెట్టాలి ఏంటి అనేది అసెంబ్లింగ్. సో ఇదైతే మనకి ఇంట్లోనే థర్డ్ పర్సన్ లాగా అనమాట. ఇద్దరు ఉన్నప్పుడు ఇంట్లోనే వీడియో తీయడానికి అవ్వదు. సో ఇది అనుకో మనకు అవుతుంది, ఎందుకంటే హైట్ స్టాండింగ్ ఉన్నప్పుడు ఇది మనకు బాగా యూజ్ అవుతుంది. ఇదైతే మనకి వచ్చేది ప్యాకింగ్ నుంచి ఎలాగో వస్తుంది, ఓకేనా. ప్యాకింగ్ నుంచి ఎలాగ వస్తుంది. మనకి కింద స్టాండ్కి ఎక్స్టెండ్ చేసుకోవడానికి ఇది లూజ్ చేసుకోవాలి, ఎందుకంటే ఎక్స్పెరిమెంట్ ఉంది లూజ్కి టైట్కి, ఓకేనా. ఇది ఎంత కావాలంటే అంత అవుతుంది మనకి, ఎంత కావాలంటే అంత అలా సాగుతుంది. సో మనకి ఇంతే కావాలనుకోండి, ఇది చేసుకొని టైట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, ఫుల్ టైట్ చేసుకోవాలి, ఓకే కదా. నెక్స్ట్ ఇక్కడ మనకి రింగ్ పెట్టాలి. రింగ్ పెట్టే ముందు ఇది మనకి ఇంకా హైట్ కావాలి అనుకుంటే ఇక్కడ మనకి 2 ఇచ్చాడు. ఫస్ట్ ఇది ఒకటి, ఓకేనా. ఇంకా వస్తుంది, ఇంతవరకు వస్తుంది, ఓకేనా. మనకి అంత కావద్దు అనుకుంటే ఇక్కడతో వేసుకొని ఇది ఒకటి, తర్వాత ఇంకొకటి ఎట్టుకున్నారు ఇది కూడా వస్తుంది, ఓకేనా. ఇది ఇంకా హైట్ వస్తుంది. సో ఎలా కాదన్నా ఇది మనకి టోటల్ హైట్ వచ్చేసి ఒక 7 feet ఉంటుంది. ఇది ఎలా కాదు మనకి 7 feet ఉంటుంది హైట్. సో దానివల్ల మీరు చూసుకోండి 7 feet వరకు మనకి ఇది యూజ్ అవుతుంది, ఓకేనా. ఓకేనా, ఇది రింగ్. సార్ రింగ్ లా ఉంది. దీంట్లో 3 షేడ్స్ ఉంటాయి. ఒకటి ఫుల్ బ్రైట్నెస్, మీడియం, లైట్ బ్రైట్నెస్. మనకి ఎంత లైటింగ్ కావాలంటే అంత లైటింగ్ పెట్టుకోవచ్చు. ఇది ఎలా యూస్ చేసుకోవచ్చు అనుకుంటే మనకి ఎక్కువ సన్లైట్ రాలేటప్పుడు ఇది యూస్ చేసుకున్నాం అనుకో కొంచెం బ్రైట్గా కూడా ఉంటుంది, మన ఫేస్ కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. దానికైతే బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్గా కూడా యూజ్ అవుతుంది. అది కూడా స్టాండింగ్ పొజిషన్స్లో అయితే మనం బాగా యూజ్ చేస్తాం దీన్ని అయితే. సో మనకి ఇక్కడ థ్రెడ్డింగ్ ఇచ్చాడు, ఇది థ్రెడ్డింగ్. దీనికి థ్రెడ్డింగ్ చేయాలి. సో ఇది మనకి మెయిన్ కావాల్సింది. ఇది మనకి ఎలా కావాలంటే ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు, లూజ్ చేసుకోవచ్చు, టైట్ చేసుకోవచ్చు. సో ఇది ఉందా, ఎలా కావాలంటే అలా రొటేషన్ అవుతుంది, ఓకేనా. అలా రొటేషన్ అవ్వకుండా టైట్గా ఉండాలనుకుంటే ఇది టైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు టైట్ చేసుకున్నావా. ఇది మనకి థ్రెడ్డింగ్ ఇచ్చారు, దీన్ని థ్రెడ్డింగ్ చేయాలి. చూసారా, రింగ్ లైట్కి థ్రెడ్డింగ్ ఇచ్చారు కదా, దానికి రొటేట్ చేస్తే మనకైతే సరిపోతుంది. అయిపోయిందా. ఇందులోని ఫోన్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫోన్ పెట్టుకుంటే ఎలా కావాలంటే ఎలా ఉంటుంది, ఎలా కావాలంటే ఎలా ఉంటుంది, రొటేట్ అవుతూ ఉంటుంది. ఎలా కావాలంటే ఎలా ఉంటుంది, ఎలా కావాలంటే ఎలా ఉంటుంది, ఎలాగైనా ఉంటుంది. సో ఇది లైటింగ్ కూడా ఎరుగుతుంది, ఓకేనా. లైటింగ్ వేసి చూపిస్తాను, మీరు రండి. లైటింగ్ ఇది కేబుల్, ఇది అడాప్టర్, ఓకేనా. ఇది ఏదైనా పర్వాలేదు, అడాప్టర్ అనేది ఫోన్ మన అడాప్టర్స్ ఉంటాయి కదా, పెట్టేసుకోవచ్చు. రండి చూపిస్తాను,
ఓకేనా. మనకి ఇక్కడ బటన్ ఇచ్చాడు, ఓకేనా. మనకి ఏ మోడ్ కావాలంటే ఆ మోడ్ అయితే మనం యూస్ చేసుకోవచ్చు. అక్కడ బటన్స్ ఇచ్చారు కదా, మొత్తం 3 టైప్స్ ఆఫ్ బటన్స్ ఇస్తాడు. ఓకే కదా. చూసారా రింగ్ లైట్ మనకి ఎన్ని విధాలుగా యూజ్ అవుతుందో. మన ఇంట్లో ఉండేటప్పుడు చాలా యూజ్ అయ్యేదైతే రింగ్ లైటే. మేము కూడా ఎక్కువ యూజ్ చేసేది కూడా రింగ్ లైటే. దీనికి ఇన్వెస్ట్మెంట్ కూడా 550 రూపీస్ అవుతుంది. కాబట్టి మేము 1 ఇయర్ నుంచి ఇది యూజ్ చేస్తున్నాం. మాకైతే చాలా అంటే చాలా బాగా యూజ్ అయ్యింది. మీరు కూడా పర్చేస్ చేసుకోండి రింగ్ లైట్ అన్నది. నన్ను అడిగితే సెల్ఫీ స్టిక్ కంటే రింగ్ లైటే బెస్ట్. ఎందుకంటే దీనికి ఇంకా మనకి హైట్ వస్తుంది, లైటింగ్ ఎక్కువ వస్తుంది, నెక్స్ట్ అన్నీ బాగుంటుంది అన్నది రింగ్ లైటే. మనం థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏం చేసాం యూట్యూబ్ మీద అన్నది చెప్తాను, ఓకేనా. మన థర్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే ఫోన్. అదేంటి ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫోన్ కదా, ఇప్పుడు థర్డ్ చెప్తుంది ఏంటి అనుకోవచ్చు. అసలు మాకు ఇది ఇన్వెస్ట్మెంటే కాదు. మేము ఆల్రెడీ iPhone 12 మా ఆయన యూస్ చేసేవాడు ఫోన్ అయితే కదా. iPhone 12 నేను యూజ్ చేసేవాడు. మా ఆయనకి ఐఫోన్ అంటే చాలా పిచ్చి. మా ఆయన ఇప్పటివరకు ఐఫోన్ వర్షన్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ చేస్తాడు. మేము ఆల్రెడీ iPhone 12 యూస్ చేసేవాళ్ళం కదా. నేనే చెప్పాను మాయ మనం వీడియోస్ చేద్దాం మాయ ప్లీజ్ మాయ అని 1 ఇయర్ నేను బతిమాలితే తర్వాత ఒప్పుకున్నాడు. బాగానే ఒప్పుకున్నాడు కదా అని మేము iPhone 12లో వీడియోస్ చేసాం. దగ్గర 150 వీడియోస్ iPhone 12లోనే చేసాం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము iPhone 15 అయితే యూస్ చేస్తున్నాము. అది వీడియోస్ కోసం కొనుక్కోలేదు. ఏదైనా కొత్త వర్షన్ వస్తే మా ఆయనకు కొనుక్కోవడం ఇంట్రెస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ 16 ఉంది. మా ఆయన ఒక వర్షన్ ముందుదైతే తీసుకుంటాడు, సేమ్ వర్షన్ అయితే తీసుకోడు. అది కూడా ఉంది మా ఆయన దాంట్లో. అంతే. అంటే మీ అయితే వీడియోస్ కోసం ఐఫోన్ తీసుకుని అనుకుంటారు, బట్ అలా అని కాదు. నేనైతే ఐఫోన్ వాడడానికి మాత్రం ఐఫోన్ తీసుకున్నాను. మరి దీనికి ఫొటోస్ వీడియోస్ కావాలని కదా అని చెప్పి గోల్ తినేస్తుందని నేను వీడియోస్ చేస్తున్నాను. గట్టిగా చెప్పే వినిపిస్తుంది. మీకు వినిపించట్లేదా? నిజంగా వినిపించట్లేదా? నేను మెల్లిగా చెప్తాను. గోల్ చేయకి ఇరిగిపోద్ది. చెప్పు. సో మీరు ఏదో వీడియోస్ ఎందుకు చేస్తున్నాం అనుకుంటున్నారు? డబ్బుల కోసం అయితే మేము చేయట్లేదు. మేము జస్ట్ గుర్తింపు కోసం అంటే గుర్తింపు కోసం కాదు, మా స్వీట్ మెమరీస్ కోసం చేసుకుంటున్నాము. చాలా మందికి ఇది ఏదో కొత్తగా ఉంటుంది, ఎరగారంగా ఉంటుంది అనుకుంటున్నారు, బట్ అలాగైతే ఏం కాదు. మేమైతే జ్ఞాపకాల కోసం చేసుకుంటున్నాం. ఒక 5-6 ఇయర్స్ బిఫోర్ వెళ్ళిన తర్వాత వెనక చూసుకుంటే ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా అద్భుతంగా ఉంటాయి కదా. మన పెళ్లి ఫొటోస్ మన పెళ్లి ఫొటోస్ వీడియోస్ ఎందుకు తీసుకుంటాం? మెమరీస్ కోసం. ఇది కూడా అంతే, మెమరీస్ కోసం. సో మీరు దాచుకుంటున్నాం ప్రతి ఒక్క జ్ఞాపకాన్ని, మెమొరీని మీరు దాచుకుంటున్నాం ఫోన్లో, వీడియోస్లో. ఫస్ట్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి అయితే అందరూ యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు కదా, నేను ఎందుకు చేయకూడదు, మన ఇంట్లో ఏం జరుగుతున్నాయి అయ్యే కదా వాళ్ళు కూడా చూపిస్తున్నారని ఫస్ట్ స్టార్ట్ చేశాను. నాకు స్టార్ట్ చేసిన తర్వాత అర్థమైంది ఏది అంత ఈజీ కాదు. ఒక యూట్యూబ్ వీడియో తీయాలంటే ఎంత కష్టపడుతున్నామంటే ఒక్క యూట్యూబ్ వీడియో తీసినోడికి మాత్రమే ఇది తెలుసు. బయట చూసిన వాళ్ళకి ఏముంది, ఈ వీడియో వీళ్ళిద్దరు అలా గొడవలు ఆడుకుంటారు, ఈ అమ్మాయి చెప్పనివ్వదు అలా ఆయన్ని, అవన్నీ మీరు చాలా అనుకోవచ్చు. ఇదంతా ఏం కాదు. ఒక వీడియో చేయాలి అంటే ఒకే వాయిస్ ఉన్నా మీకు బోర్ కొడుతుంది. మధ్యలో నా వాయిస్ కూడా ఉంటే మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని నేను మా ఆయన చెప్పిన వీడియోస్లో అయితే ఇన్వాల్వ్ అవుతాను. లేకపోతే మా ఆయన చెప్పేశాడు అనుకో అంత సోదిలా చెప్పేస్తాడు. అలాగనా నేను సోదిలో చెప్తాను, ఈవిడ ఎంటర్టైన్మెంట్గా చెప్తుంది. ఎంటర్టైన్మెంట్ అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను నేనైతే. ఓకే, అది దాని పర్పస్ అనేది మనకి థర్డ్ ఏం కాదు, ఇది ఇన్వెస్ట్మెంట్ లెక్క ఏం కాదు. ఎందుకంటే మా ఆయన ఆల్రెడీ యూస్ చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు ప్రెసెంట్ మేమైతే iPhone 15 అయితే యూస్ చేస్తున్నాము. దాంట్లో కూడా క్లారిటీ అయితే క్యాక్లా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూస్తున్నారు కదా, మీకు తెలిసే ఉంటుంది క్లారిటీ ఎలా ఉందో ఏంటి అని. ఎవరైనా యూట్యూబ్ పెట్టాలనుకునేవారు అంటే నా సజెషన్ ఏంటంటే ఎక్కువ ఐఫోనే యూజ్ చేస్తూ ఉంటారు. సరే ఐఫోనే తీసుకోండి. ఎందుకంటే ఐఫోన్ ఎందుకు తీసుకుంటారు, ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచి క్లారిటీ వస్తుంది అని తీసుకున్న ఒకవేళ ఐడియా ఉంటే ఫొటోస్ కానీ వీడియోస్కి కానీ ఎక్కువ జీబీ ఉండేది మెయిన్ పర్పస్, అదే ఇంపార్టెన్స్ అవ్వండి. ఎందుకంటే ఒక 128 GB కానీ ఎక్కువ ఇది మనకి యూజ్ అవ్వదు, ఎక్కువ స్పేస్ అయిపోతుంది. ఏమైనా ఐక్లౌడ్ స్టోరేజ్ ఫుల్ ఉంటుంది, అది మళ్ళీ కొనుక్కోవాలి, డబ్బులెట్ కొనుక్కోవాలి, అది కూడా 1 వీక్ 1 మంత్ ఉంటుంది. అది అయిపోయినంత మళ్ళీ క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతిసారి మనకి ఐఫోన్ స్టోరేజ్ ఫుల్ అయిపోయింది అనుకోండి, ఫొటోస్ వీడియోస్ డిలీట్ చేయమంటుంది ప్రతిసారిని. ఎందుకు వచ్చింది 256 GB తీసుకోండి, బాగుంటుంది, మీ స్పేస్ ఎక్కువ ఉంటుంది, ఎన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అని తీసుకోవచ్చు. అదే 1 TB తీసుకొని అనుకోండి మీ ఇష్టం, ఇంకా దున్నేసుకోవచ్చు, ప్రపంచాన్ని మీ ఫోన్లో బంధించవచ్చు అన్నమాట. అంత బాగుంటుంది 1 TB అయితే. బట్ కాకపోతే ఒక వేరియేషన్ ఉంటుంది, ఒక 30,000 40,000 వేరియేషన్ ఉంటుంది. అనుకుంటారు మీరు 40,000 30,000 ఫోన్ కొనుక్కోవచ్చు కదా అని చెప్పి.
అలా ఏం కాదు, మీరు Correct. మనీ పెట్టండి, మనీ పెడితే మీకు తెలుస్తుంది, ఐఫోన్ వాడే వాళ్ళకి మనకు తెలుస్తుంది ఆ క్వాలిటీ అనేది. సో నన్ను అడిగితే బిగ్నెస్ ఎవరు ఐఫోన్ అయితే ఇన్వెస్ట్ చేయకండి, ఎందుకంటే చాలా కాస్ట్. మన దగ్గర ఆల్రెడీ ఉంది అంటే వెల్ అండ్ గుడ్, దాంతో తీసుకోండి. లేదు నేను వీడియోస్ కోసమే యూట్యూబ్ కోసమే ఐఫోన్ కొనాలి అంటే ఫస్ట్ ఎందుకండి అంత ఇన్వెస్ట్ చేయడం? మనకి యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చిందనుకో అప్పుడు కొనుక్కోండి, ఏం పర్లేదు. ఫస్ట్ ఇంట్లో వాళ్ళందరినీ పీడించేసి నాకు ఐఫోనే కావాలి, నేను వీడియోసే తీసేస్తాను, నేను సక్సెస్ అయిపోతాను ఇందులో, ఇవన్నీ ఏం ఉండవండి. సక్సెస్ అన్నది దేవుడు రాతే, అండ్ మనకి లక్కీ కూడా ఉండాలి. అందరూ అంటారు మనం చేసే కంటెంట్ బట్టి మనకి వ్యూస్ వస్తాయి, లైక్స్ వస్తాయి. మనం ఎంత చేసినా మనకి లక్ ఫ్యాక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో అయితే. ఎస్, మాకు అయితే ఫస్ట్ బిగినర్స్ అయితే మీ దగ్గర ఏ మొబైల్ ఉందో అదే యూస్ చేయండి. యూస్ చేస్తూ మీకే తెలుస్తుంది ఇంకా క్లారిటీ పెంచాలా, లేకపోతే మనం ఇందులో సర్వైవ్ అవ్వగలమా. కొంతమంది అలా ఒక 10-20 వీడియోస్ తీస్తారు, తీసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ మీరు ఏంటి ఇలా కనిపిస్తున్నారు, ఏంటి ఇలా చేస్తున్నారు, మీరు బాగా చేయట్లేదు అంటారు. అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ అన్నది తగ్గిపోతూ ఉంటుంది. అప్పుడు మీరు ఏమనుకుంటారు, నేను ఇంకా యూట్యూబ్ చేయను అనే ఒక మైండ్ సెట్లో మీరు వచ్చేస్తారు. అప్పుడు మీరు ఐఫోన్ తీసేసుకుంటారు ఇంట్లో కొని. అప్పుడు మీ ఇంట్లో ఏమంటారు, ఆ రోజు ఏదో పీకేస్తానన్నా ఇప్పుడు ఇంకా ఏం చెయ్యట్లేదేమి, మీకు ప్రెజర్ ఉంటుంది. ఎందుకండి అవన్నీ? మీ దగ్గర ఉన్న ఫోన్తోనే మీరైతే యూజ్ చేయండి. ఐటమ్ వచ్చేసి మేము బల్బ్ అయితే పర్చేస్ చేయలేదు, బట్ ఇంట్లో ఉన్న లైటే. సో ఇది మన వీడియోస్ కానీ ఫొటోస్ కానీ క్లారిటీ రావాలి అనుకోండి, మన ఆపోజిట్లో లైట్ ఉందనుకో చాలా క్లారిటీగా ఉంటుంది. మేము ఇది ఇన్వెస్ట్ చేయలేదు, ఆల్రెడీ మన ఇంట్లో యూజ్ చేస్తున్నాం, అందుకే ఇది కూడా మేము ఇన్వెస్ట్మెంట్ అయితే అనము. ఇప్పటి వరకు మనం ఇన్వెస్ట్మెంట్ చేసింది ట్రైపోడ్ అండ్ రింగ్ లైట్ మాత్రమే. ఇప్పటి వరకు మేము ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లో అయితే మీకు చెప్పేది. బాల్ చేయకు, చెప్పండి. సీరియస్నెస్ ఉంది మాయా, సీరియస్ అంటే కొంచెం నవ్వు. దీనికన్నా లైట్ కన్నా అడిగితే సన్లైట్ అన్నది ఇంపార్టెంట్. మీరు సన్లైట్ ముందు వీడియోస్ తీసుకున్నారనుకో ఇంకా క్లారిటీ ఉంటుంది కదా మాయా. ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా ఫేస్ అనేది ఒక గ్లో ఉంటుంది. సో మీకు లైట్ వల్ల మీకు డిఫరెన్స్ తెలుస్తూ ఉంటుంది. మేము చేసిన కొన్ని వీడియోస్లోనే కొన్ని లైటింగ్ ఉన్న వీడియోస్ ఉంటాయి, కొన్ని లైట్ లేని వీడియోస్ ఉంటాయి, కొన్ని డల్గా ఉన్న వీడియోస్ అవిని. సో ఏదైనా సరే దీనివల్లే, ఎందుకంటే లైటింగ్ ఆ రోజు పవర్ పోవడం, లేదంటే బయట క్లైమేట్ చేంజ్ అవ్వడం వల్ల వీడియోస్ కొంచెం డల్గా అనిపించేవి. సో మనకి ఇది ఉందనుకోండి చాలా వరకు యూజ్ అవుతుంది. ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్ ఎవరైనా చూసుంటే అక్కడ లైటింగ్ ఉండదు, ఒకసారి చూడండి ఆ వీడియోస్ కూడా చూసారనుకో లైటింగ్ ఉండదు. మాకు అప్పుడు ఏం తెలియదు లైట్ యూజ్ చేయాలా, లైటింగ్ కోసం ఇవన్నీ తెలీదు. ఏదో అలా లైట్గా స్టార్ట్ చేస్తాం, దాన్ని ఇంత సీరియస్నెస్గా తీసుకుంటాం మేము కూడా అనుకోలేదు. సో ఇది దీనివల్ల యూజ్. అండ్ మన థర్డ్ ఇన్వెస్ట్మెంట్ మైక్. మేము యూట్యూబ్ కోసం ఏదైనా ఇన్వెస్ట్ చేసాము అంటే థర్డ్ వన్ మైక్ అయితే తీసుకున్నాము. ఇదిగోండి మనకి మైక్లో ఇదిగోండి మైక్ ఇచ్చాడు. నెక్స్ట్ దీన్ని ఏమంటారు, దాని పిన్ అంటారు, జాక్ అంటారు, ఫోన్కి కనెక్టర్ అనమాట. ఇది ఐఫోన్ పిన్. ఐఫోన్ కూడా వేరేగా పిన్, ఐఫోన్కి సపరేట్గా పిన్ ఉంటుంది కదా. ఇది నార్మల్ మొబైల్స్కి సి పిన్ టైప్ అనమాట. ఇది ఐఫోన్ ఇది మనకి మైక్ వల్ల చాలా వరకు యూజ్ ఉంటుంది. ఎందుకంటే బయట మనం వీడియో రికార్డ్ చేసినప్పుడు మనం అక్కడే వాయిస్ చెప్పేస్తూ ఉంటాం. సో వాయిస్ చెప్పినప్పుడు బయట నాయిస్గా ఉంటుంది, బైక్ సౌండ్, వాహనాల సౌండ్, చాలా కొంచెం చిందరబందరగా ఉంటుంది. వాయిస్ అనేది క్లారిటీ ఉండదు మీకు వినిపించడానికి. సో ఈ మైక్ ఉందనుకోండి మనకు వాయిస్ అనేది చాలా క్లియర్గా ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఏం వినిపించదు, ఓన్లీ మన వాయిస్ మాత్రమే మీకు వినిపిస్తుంది. సో దీన్ని ఎలా కనెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఇది ఐఫోన్ పిన్. ఎందుకంటే 15 నుంచి పిన్ మారిపోయింది, అంతా సి పిన్ ఇచ్చారు. నార్మల్ ఆండ్రాయిడ్ ఫోన్కి ఐఫోన్కి సి పిన్ ఇచ్చారు. సో 12 ఒక 14 బిఫోర్ పిన్ మాత్రం ఈ పిన్ ఉంది. ఈ పిన్ పెట్టుకొని దీనికి సి పిన్ మళ్ళీ కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకొని వీడియో ఓపెన్ చేసుకోవాలి. సో వీడియో ఓపెన్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేశారనుకో గ్రీన్ కలర్ అన్నది ఆన్ అవుతుంది. చూసారా ఎలా ఆన్ అయిందో? దీనికి లైట్ ఆన్ అవుతుంది, అప్పుడు అది ఆన్ అయినట్టు. సో ప్రెస్ చేసే ఉంది అక్కడ ఆన్ చేయి. వీడియో ఆన్ చేశాను. మనం జస్ట్ ఏదైనా మాట్లాడి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయ్ క్లాస్ వరల్డ్. మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో అయిపోయిందా? ఓకే, మన వీడియో తీసావు కదా, దాన్ని ప్లే చేస్తాడు చూడండి ఎలా వచ్చిందో క్లారిటీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాయ్ క్లాస్ వరల్డ్. మా వీడియో కానీ
అది దీనివల్ల యూజ్, ఎందుకంటే దీనివల్ల చాలా యూజ్ ఉంటుంది మనకి. దీనివల్ల బేస్మెంట్ కూడా వాయిస్ అన్నది చాలా లౌడ్గా వినిపిస్తుంది. ఎవరిదైనా చిన్న వాయిస్ ఉందనుకో కొంచెం గట్టిగా వినిపించాలంటే మైక్ అన్నది చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఆఫ్ చేయాలంటే దీన్ని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేశారనుకో ఆఫ్ అయిపోతుంది. సో ఇది దీనివల్ల యూజ్. మనకి ఇది కావాలని కూడా ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు మైక్కి, ఎందుకంటే ఛార్జింగ్ అయిపోద్ది. మైక్ అన్నది చాలా ఇంపార్టెంట్, ఛార్జింగ్ అన్నది. ఇది కూడా సిపిఎన్ఏ వాడేస్తారు, కేబుల్ కూడా డైరెక్ట్గా మనకి ఫోన్లో అడాప్టర్ ఉంటుంది, డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని ఛార్జింగ్ పెట్టేసుకోవాలి. మేము ఇప్పటి వరకు 3 కొన్నాం కదా, 3 తక్కువ యూస్ చేసేది ఏదైనా ఉంది అంటే మైకే. ఇది అంతగా ఎక్కువ యూజ్ చేయం, ఎందుకంటే మా ఇద్దరిది పెద్ద వాయిసే కాబట్టి మాకు అంత యూస్ చేసే అవసరం ఉండదు. ఎవరిదైనా చిన్న వాయిస్ ఉన్నది ఉంటుంది కదా, వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. ఇక్కడతో మన యూట్యూబ్ కోసం ఏమేమి ఐటమ్స్ యూస్ చేస్తామో మీకైతే క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాం. ఇప్పుడు యాప్స్ ఏమేమి యూస్ చేస్తాం, మేము వీడియో ఎడిటింగ్కి, నెక్స్ట్ అప్లోడ్ చేయడానికి ఏమేమి యూస్ చేస్తాం అన్నది మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏమి ఎందుకు ఎందుకు పిచ్చిగా నచ్చింది ఏంటి? నేను చెప్పినప్పుడు మధ్యలో మాట్లాడకూడదు, నేను చెప్పినప్పుడు మాత్రమే వినాలి ఎదుటాడు, అంతే, ఎక్కువ మాట్లాడకూడదు. ఇప్పుడు మేము యూట్యూబ్ కోసం ఏమేమి యాప్స్ యూస్ చేస్తున్నామో అయితే చెప్తాను. ఫస్ట్ యూట్యూబ్ అన్న యాప్ అన్నది అందరికీ ఉంటుంది, యూట్యూబ్ అన్నది అందరికీ ఉంటుంది కదా, అదొకటి. నెక్స్ట్ ఎడిటింగ్ కోసం విఎన్ యాప్ అయితే యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వైటీ స్టూడియో అన్నది ఒకటి యూస్ చేస్తున్నాం. వైటీ స్టూడియోలో మనం ఎంతమంది మనకి వ్యూస్ వచ్చాయి, ఎంతమంది సబ్స్క్రైబర్స్ అయ్యారు, అవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేము యూస్ చేసిన యాప్స్ అయితే ఈ 3 యాప్సే మేమైతే యూస్ చేస్తున్నాం. మీకు దీనికోసం కూడా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఈ యాప్స్ కోసం ఎలా యూస్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి వీడియో, ఎలా ఎడిటింగ్ చేయాలి, అసలు వైటీ స్టూడియో యూజర్స్ ఏంటి, ఇవన్నీ మీకు కావాలి అంటే నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ఒక్కొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక షార్ట్ ఎలా ఎడిటింగ్ చేయాలి, లాంగ్ వీడియో ఎలా ఎడిటింగ్ చేయాలి, షార్ట్ వీడియో ఎలా తీయాలి, లాంగ్ వీడియో ఎలా తీయాలి, దాన్ని రెండిటిని ఎలా ఎడిటింగ్ చేయాలి, ఎడిటింగ్ చేసిన తర్వాత దాన్ని ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, దాని తర్వాత ఎలా అప్లోడ్ చేయాలి, ఇవన్నీ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఏం చేస్తున్నావే, ఏం చేస్తున్నావు? నిద్ర వస్తుంది. ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. మీకు ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నెక్స్ట్ వీడియోస్లో అయితే చెప్తాను. చెప్పేద్దాం. చెప్పలేదు ఇంకా, ఇక్కడతో ఎండ్ అయిపోయిందని. అయిపోయింది లేదా? చెప్పు. ఇక్కడతో మన వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. శివాయి క్లాస్ వరల్డ్.